కథలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీకు గనక ఈ కథలు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అనగనగా రామచంద్రాపురం అనే గ్రామం. ఆ గ్రామంలో గోవిందుడు అనే రైతు ఉంటాడు. గోవిందుడికి ఈ మధ్యనే పెళ్లి జరిగింది. భార్య పేరు స్వప్న. ఒకరోజు సాయంత్రం గోవిందుడు చాలా సంతోషంగా ఇంటికి వస్తాడు. ఏమిటండి చాలా సంతోషంగా ఉన్నట్టు ఉన్నారు? అవునే, నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే మా మామయ్య నన్ను మోసం చేసి తీసుకున్న ఇల్లు ఇవాళ నేను సంపాదించుకున్నాను. అంతేకాదు ఆ ఇంటికి వాస్తు దివ్యంగా ఉంది. ఇంకా మా అమ్మా నాన్నల జ్ఞాపకాలు కూడా ఎన్నో ఉన్నాయి అక్కడ. కాబట్టే ఈ సంతోషం. అవునా అండి, చాలా సంతోషం. మరి ఎప్పుడు మనం ఆ ఇంట్లో చేరుతున్నాం? ఎప్పుడో ఎందుకే, రేపే వెళ్తున్నాం అని మాట్లాడుకుంటారు. తరువాత ఇద్దరూ భోజనం చేసి హాయిగా నిద్రపోతారు. మరుసటి రోజు ఉదయం ఎడ్లబండి మీద సామాన్లు తీసుకొని ఆ ఇంటికి వెళతారు. స్వప్న, నువ్వు సామాన్లు సర్దుకో. రాత్రి భోజనం కోసం మా స్నేహితుడి ఇంటికి వెళదాం. మధ్యాహ్నానికేమో రొట్టెలు, అవే రాత్రి చేసినవి తిను. రాత్రికి ఆడికి వెళదాం కాని. సరే అండి. ఎన్నిసార్లు చెప్తారు నాకేమైనా చూడనుకుంటున్నారా? ఈ విధంగా వీరు మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి వీర్రాజు వస్తాడు. ఏరా గోవిందు, పొలానికి వస్తున్నావా లేదా వస్తున్నాన్రా అని వీర్రాజు వెంట పొలానికి వెళతాడు గోవిందు. ఇక స్వప్న ఇల్లు చక్కగా సర్దుకుంటుంది. ఆ ఇంట్లో 3 గదులు ఉంటాయి. మొదటి గదిలో కుర్చీలు పెడుతుంది. రెండవ గదిలో మంచం, బీరువా పెడుతుంది. ఇక 3వ గదిలో వంట సామాన్లు, పొయ్యి పెడుతుంది. అమ్మయ్య, ఇల్లు సర్దుకోవడం పూర్తయింది. ఇక వెళ్ళి స్నానం చేసుకుంటాను అని అనుకుని వెళ్ళి స్నానం చేసుకొని వచ్చి మొదటి గదిలో కుర్చీలో కూర్చొని పువ్వులు అల్లుకుంటూ ఉంటుంది. అప్పుడే అటక మీద ఉన్న ఒక పాత ఫోటో ఎగురుకుంటూ వచ్చి స్వప్న ముందు ఉన్న గోడ మీద అతుక్కుంటుంది. ఇక అందులో నుంచి ఒక దెయ్యం వస్తుంది. అది చూసిన స్వప్నకు గుండె ఆగినంత పనవుతుంది. అప్పుడు ఆ దెయ్యం స్వప్నతో ఇలా అంటుంది. ఏంటి, ఏదో పిశాచిని చూసినట్టుగా అలా చూస్తున్నావు? ఓ, నేను ఎవరా అని చూస్తున్నావా? నేను గోవిందుడి అమ్మను. 6 సంవత్సరాల నుండి వాడి కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఇవాళ నిన్ను తీసుకొని వచ్చాడు. నాకు అర్థమయ్యింది నువ్వు వాడి పెళ్ళానివని. అంటే నేను అత్తయ్యను నీకు. ఏంటే ఇది? ఇల్లు ఎవరైనా ఇలా సర్దుతారా? నేను చెప్పినట్టు సర్దు, నీ మొగుడు నిన్ను మెచ్చుకుంటాడు అని ఆ దెయ్యం ఇంటిని మరలా సర్దమంటుంది. కానీ అలా సర్దకూడదని స్వప్న దెయ్యానికి చెప్పగా ఆ దెయ్యం స్వప్నను గాల్లో ఎగరేసి గిరాగిరా తిప్పుతుంది. దాంతో చేసేదేమీ లేక స్వప్న దెయ్యం చెప్పినట్టుగా ఇల్లు సర్దుతుంది. సాయంత్రానికి గోవిందు ఇంటికి వస్తాడు. స్వప్న ఇల్లు సర్దటం చూసి ఇలా అంటాడు. ఏంటి స్వప్న ఇది? మీ పుట్టింటి వాళ్ళు నీకు ఇల్లు సర్దడం కూడా నేర్పలేదా? ఛీ అని కోప్పడి మరలా ఇల్లు సర్దుతాడు. అప్పటికే 12 అవుతుంది. ఇక అర్ధరాత్రి స్నేహితుడి ఇంటికి వెళ్ళడం బాగోదని నీళ్లు తాగి పడుకుంటాడు. స్వప్న దెయ్యం గురించి గోవిందుడికి చెప్పాలి అని అనుకుంటుంది. కానీ అప్పుడే అక్కడ దెయ్యం ప్రత్యక్షం అవుతుంది.
రేయ్ నువ్వు నా గురించి గనక గోవిందుడికి చెప్పావనుకో నీ పీక పిసికేస్తా. చూశారు కదా మిత్రులారా, ఇక దెయ్యం నుంచి స్వప్న ఎలా తప్పించుకుంటుంది వచ్చే భాగంలో చూద్దాం. ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలపండి. పార్ట్ 2లో మళ్ళీ కలుద్దాం.